మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మరొక సంవత్సరము మనము సిలువలో యేసుప్రభు పలికిన ఆ అమూల్యమైన 7 మాటలను ధ్యానించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి మన ప్రభువైన యేసయ్య శరీరధారి అయి మరి 2026 సంవత్సరాలకు పూర్వము మరి మన పాపముల కొరకు కల్వరిగిరిలో బలియాగమైన సందర్భము మనందరికీ తెలుసు. మరి ఈ యొక్క బలి బలియాగము మరి మనందరి నిమిత్తమై చేసి ఉంటున్నాడు. మరి ఈ యొక్క 7 మాటల్లో నాకు ఇవ్వబడినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటూ నాకు మొట్టమొదటి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ వాక్యము మనకు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది. మరి ప్రభువైన యేసయ్య సిలువలో పలికినటువంటి 7 మాటలు నేడు మనము ధ్యానించుకోలేము. కానీ ఒక్క మాటను ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఇది మరి ఇయర్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ మాటలు అందరి హృదయంలో మరి పనిచేస్తూ మరి ఎంతో మంది జీవితాల్ని మార్చినటువంటి మాట ఇది. తండ్రి వీరేమి చేసినా వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ యొక్క మాటల్లో మనము చూస్తున్నది ఏంటంటే క్షమించమంటూ దేవుడు యేసయ్య చేస్తున్నటువంటి ప్రార్థన మరి. మరి ఇది ఒక ఆచారంగానో, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడాన్ని ఒక వాడుకగానో, ఒక వేడుకగానో మనం ఆచరించుకోవడం కాదు. కానీ ఇది ఎందుకు ఈ మాటను మనం ధ్యానించుకోవాలి అని చిన్నగా మనం చూసినట్లయితే, మరి మన మూడువారినటువంటి జీవితాలలో మన బతుకులకు మరి దేవుడు చిగురింప చేయటానికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని బలపరచుటకు, నిర్జీవమైన మన జీవితాల్లో జీవాన్ని కలుగజేయుటకు ఈ విలువైన 7 మాటలు మనకు ఎంతగానో మరి దోహదపడతాయి. కనుక మనము ధ్యానించుకోవాలి. మరి ఇంకా ఎందుకు ధ్యానించుకోవాలని అని ఆలోచించినట్లయితే, ఆయన సిలువలో పలికిన మాటలను ధ్యానించకుంటే మన పాప భారం ఎంత భయంకరమైందో, ఆ సిలువ కార్యము ద్వారా ఆయన ఇచ్చిన రక్షణ ఎంత అమూల్యమైనదో మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఆయన అనుభవించినటువంటి శ్రమలను ఒక్కసారిగా మనం ధ్యానించుకొని, ఈ యొక్క మాటను మళ్ళీ ఒకసారి మనం ధ్యానించుకుందాం. యేసయ్య మరి ఈ యొక్క సిలువకు అప్పగించబడక ముందు మరి ఎంతగానో తాను శ్రమలను అనుభవించాడు. దరిదాపు ఆయన శ్రమల కాలము మొత్తం 17 అవర్స్ ఆయన శ్రమ అనుభవించాడు. అన్యాయపు తీర్పులు తీర్చారు గదా! ఆయనను కొట్టారు. భారమైనటువంటి 150 కిలోల సిలువను ఆయన అదేమి చెక్కి సాఫ్ట్‌గా ఉండేది గాదు. రఫ్‌గా ఉండేటువంటి ఒక మానును సిలువ ఆకారం చేసి మోపిచ్చి వీధుల గుండా తిప్పారు గదా! శరీరాన్నయితే గుర్రపు వెంట్రుకలతో చేసిన కొరడాలతో చెల్లుమని జుళిపించి కొట్టారు. మరి దరిదాపు 350 మంది సైనికులు మరి యెరూషలేము నుండి డోలా, రోస వీధుల గుండా గొల్గోతా కొండ వరకు నడిపించారు మరి ఆయన్ని. మరి శరీరానికి కలిగిన గాయాలు మరి ఆయనను బాధ పెడుతూ ఉన్నా మరి 3 సార్లు ఆయన సిలువను మోయలేక కింద పడినా వాళ్ళలో కనికరం రాలేదు. ఆయన తలకు పెట్టినటువంటి కిరీటము ఒక్కసారి కూడా కింద పడలేదండి. ఎందుకు పడలేదు అనంటే ఆ క తలకు పెట్టినటువంటి కిరీటంలో ఆహ్, ఉన్నటువంటి ముళ్ళను ఆయన తలలో దించారు కదా! మూ 3 అంగుళాల పొడవంట ఒక్కొక్క ముల్లు. అటువంటి 17 ముళ్ళు ఆయన తలలో గుచ్చారు. మరి ఆయన కింద పడితే కూడా పడలేదు అంటే ఆ కిరీటము మరి అంతగా ఆయన తలలో దాన్ని దింపి పెట్టిండ్రనమాట. అంతగా ఒత్తి పెట్టిండ్రాయనను. ఉమ్మి వేశారు ఆయనను. మరి ఈ రకంగా ఆయనను ఎన్నో రకాలైనటువంటి శ్రమలకు ఆయనను గురి చేశారు. మరి 3 గంటలైనా నడిచాడు ఆ యొక్క సిలువను ఎత్తుకొని. మరి ఆయన చేతిలో ఆ తర్వాత ఆహ్, సిలువ మీదకెక్కిన తర్వాత చేతిలో చీలలు 6 అంగుళాల పొడవైనటువంటి వెడల్పు 3 అంగుళాల నుండి 4 అంగుళాల వరకు ఉండేటువంటి చీలలేశారు. మరి దరిదాపు అంట అసలుకాయన శరీరం అంతా దున్నబడ్డది. వీపు అయితే నాగడి చాల్లాగా దున్నబడ్డదంట. మొత్తం ఆయన శరీరంలో ఉన్న గాయాలన్నీ కూడా చూస్తే 5486 80 గాయాలున్నట్టుగా చూస్తారు. మరి లోతైన గాయాలైతే 5 ఉన్నాయి.
ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన అవమానానికి గురయ్యాడు. శారీరకంగా, మానసికంగా కూడా ఆయన అలసిపోయి ఉన్నాడు. నింగి నేల నిశ్శబ్దంగా ఉంది. అయినా ఆయనను అనుసరిస్తున్నటువంటి జనులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. మరి కొంతమందైతే అక్కడి నుంచి ఆయన ఆయన శిష్యులు అని చెప్తే ఎక్కడా వాళ్ళని పట్టుకుంటారని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎంతోమంది ఈ గట్టిగా ఏడుస్తే గూడా అదొక పెద్ద శిక్షనేమో అని మూగబోయి గొంతులు మరి చూస్తున్నారు. రక్తసిక్తమైనటువంటి ఆయన శరీరమును చూడలేక అందరు కళ్ళు దించుకొని రోదిస్తున్న సమయంలో ఒక స్వరం వినిపించింది. అదే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనక వీరిని క్షమించుము అని. నిజంగా యేసయ్య సిలువ నుండి మరి తన సిలువకు కారణమైన అందరిని చివరికి నిన్ను నన్ను కూడా క్షమించమని ఆ సిలువలో నుంచి అడిగాడు. మరి నిజంగా ఈ యొక్క మాటలో మనము ఈ సిలువలో పలికిన 7 మాటలు ఈ మాటలు సిలువలో నిలబడలేదు గానీ, ఇవి ప్రపంచవ్యాప్తంగా మనందరి హృదయాల్లోకొచ్చేసినాయి కదా! ఇన్ని వేల సంవత్సరాలైనవి పాతగిలిపోలేదు. ప్రతి సంవత్సరం మనం ఈ మాటను ధ్యానిస్తున్నాం కానీ, ఈ మాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క క్షమాపణ అనేటువంటి మాట నిజంగా ఇంకా మన హృదయాల్లోకి రాలేదు. మనం ఇంకా దాన్ని స్వీకరించి దాని ప్రకారం నడుచుకోలేకపోతున్నాం. కానీ తండ్రి మాత్రము, మరి యేసయ్య మాత్రము మరి ఆ యొక్క క్షమాపణను ఆయన క్షమించి మరి ఆ యొక్క సిలువలో పలికినాడు. ఆ మాటలు మనందరి నోట్లలోకి, మన సంఘాల్లోనికి, మనలోనికి వచ్చేసాయి. మరి ఇక్కడ మొట్టమొదటిగా మరి ఈ 7 మాటలు గూడా మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇవి గూడా 7 మాటలుగానే ఉన్నాయి మొట్టమొదట్లో. తండ్రి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ముక్కిలి చనువుగా పలికేటువంటి మాటగా ఉంది కదా! మనం ఏదైనా సమస్య వస్తే అమ్మ అంటాం గదా! ఆ రకంగా యేసయ్య ప్రతి విషయానికి కూడా తండ్రి అని పిలిచి తన యొక్క సమస్యల్ని తన యొక్క ఏదైనా తండ్రికి చెప్పుకునేవాడు. తండ్రికి తను అప్పగించిన బాధ్యత తను నెరవేరుస్తూ మరి తను చేసిన పనులను తండ్రికి మరి చెప్పేవాడు. ఇక్కడ తండ్రి వీరు అంటున్నాడు. వీరు అంటే ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి శత్రువులు, కింద ఉన్నటువంటి వారు మిత్రులున్నారు, బంధుమిత్రులున్నారు, ఆయనను ప్రేమించిన వారున్నారు. అక్కడ సిలువ దగ్గర ఉన్నటువంటి వారినందరిని మరి ఉద్దేశించి అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి తండ్రి అనే మాటను మనం గమనించినట్లయితే, ఇది విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడని గ్రహించాలి. దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలుగుతాడు కదా! మరి కాబట్టి ఆయనకు మానవుడుగా ఉన్నాడు. ప్లస్ ఆయన దేవుడు. దైవ స్వరూపైనడు. మరి ఆయన 2 మానవత్వము, దైవత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తను యొక్క ఈ యొక్క సమస్యను అక్కడ దేవుడికి చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ తను పడుతున్నటువంటి బాధను గురించి చెప్పుకోవాలనేది ఉద్దేశ్యం గాదు అక్కడ యేసేది. కానీ ఇక్కడ ఈ ప్రజలు చేస్తున్న పని అనంటే ఈ వీళ్ళు తనను సిలువకు అప్పగించడాన్ని మరి వాళ్ళు చేస్తున్నటువంటి అది పెద్ద పాపంగా ఆయన వారి మీదకి శాపంగా రాకూడదు అనేసి తండ్రికి వీరి నిమిత్తమై ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పుల నిమిత్తమై మరి క్షమించమని ప్రాధేయపడుతున్నాడిక్కడ. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి మానవుడు గూడా పాపే అంటుంది. పుట్టుకతోనే మానవులము పాపులం మరి. మరి మన పాపాన్ని ఇంకొక పాపి క్షమించలేడు కదా! కాబట్టి పాపిని క్షమించటానికి పరిశుద్ధుడు కావాలి. మరి పరిశుద్ధుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. యెషయా 6 అధ్యాయము 3 వచనంలో మనం గమనించినట్లయితే వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయుచుండని రాయబడింది. మరి మానవుడు తన పాపములు పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయి. మరి ఒక్కసారిగా ఆదాము అవ్వలను గమనించినట్లయితే వారు చేసినటువంటి పాపంతో వారు చెట్టెనకకి పోయి దాసుకున్నారు కదా! మరి దేవుడు వారి యొక్క దిగంబరత్వాన్ని మరి గమనించి మరి వాడు కప్పుకోవడానికి చర్మపు చొక్కాయిలు ఇచ్చాడు. మరి అదే రీతిగా మరి మానవులమైనటువంటి మనం ఇక్కడ చేస్తున్నటువంటి పాపాలని మరి మనము దాన్ని కడుక్కోవాలి అనంటే మళ్ళొక పరిశుద్ధుడొచ్చి దాన్ని కడగాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు అనంటే యేసయ్యనే. మరి తండ్రి తన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ పిలవలేదు. కానీ ఇక్కడున్నటువంటి ఈ యొక్క జనులను మరి క్షమించమని అడుగుతూ ఉన్నాడు. మరి వీళ్ళు ఏం జేస్తున్నారు? వీరు ఎవరు? అనే విషయం మనం ఒకసారి చూసినట్లయితే వీరు మొదటి మాటలో వీరు అంటూ మనకు 3 సార్లు ఈ మాట పలకడం మనము
ప్రస్తావించబడటం చూస్తాము. మరి ఇక్కడ ఎవరెవరున్నారు? వీరు అంటే యూదా మతస్థులున్నారు, శాస్త్రులున్నారు, పరిసయ్యులున్నారు, సద్దుకయ్యులున్నారు, హేరోదీయులు ఉన్నారు. తర్వాత రోమా సైనికులున్నారు, వారి ప్రభుత్వం వారున్నారు. మరి తనకు అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు మరి కూడా మరి క్షమించమంటున్నాడు. చివరిగా ఆయన నిందించిన దొంగ ఇంకా అనేకులు ఉన్నారు. వీరందరూ మరి ఈ యొక్క తప్పును చేస్తూ ఉన్నారిక్కడ. మరి వీరు ఎరుగరు అంటున్నాడు. నిజంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసయ్య వీళ్ళ గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. వీరు ఎరుగరు అనే మాట. మరి వీరు చేస్తున్నది వారికి తెలియదా? ఒకసారి మనం గమనించినట్లయితే ఆహ్, మనం ఆలోచిస్తే ఒకవేళ ఒకవేళ అనుకోనికి వీల్లేదక్కడ. వీరు ఎరుగరు. నిజంగానే ఎరుగరు. ఎందుకంటే యేసయ్య అబద్ధం ఆడాడు గదా! యేసయ్య అబద్ధం ఆడే ఛాన్సే లేదు. ఆడాడాయన. కాబట్టి ఆయన ఏమంటాడు, నిజంగానే వీళ్ళకు తెలియదు. ఏం తెలియదు? వీడు కొడుతున్నట్టు తెలుసు. ఆయనను హింసిస్తున్నట్టు తెలుసు. ఆయన శిక్షిస్తున్నట్టు తెలుసు. మరి ఇవన్నీ తెలుసు కానీ ఆయన నిజంగా లోకరక్షకుడని, ఆయన లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల అని, ఆయన వారి పాపములను క్షమించుటకు అర్హత కలిగి ఉన్నాడని, మరి ఆయన ప్రేమించే దేవుడని, మరి ఈయన రాబోయే వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సీ అనే విషయం వాళ్ళు ఎరుగరు. కాబట్టి వాళ్ళు దేవుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే, వీరు ఎరుగరు అంటూ వీరి నిమిత్తమై గట్టి సాక్ష్యం ఇస్తూ, మరి ఇదొక మంచి విజ్ఞాపన ప్రార్థనని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఒక మాదిరి చూపిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. వీరు ఎరుగరు తండ్రి అని. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో చూసినట్లయితే, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు అంటే చెప్తాడు గదా! మనకు. మరి నిజంగానే ఇక్కడ హింసిస్తున్న వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎంత కష్టమైన విషయం, ఎంత కఠినమైనటువంటి విషయం అంటే, మరి మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థించడం అంటే చాలా కష్టం. కానీ యేసయ్య మరి ఏదైతే తాను చెప్పాడో అదే మాటను సిలువలో చేసి చూపిస్తున్నాడు. వీరు ఎరగరు అంటూ వారి నిమిత్తమై ఆయన మరి సాక్ష్యమిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరి నిజంగా ఈ మాట మరి ఆ తర్వాత స్టెఫెన్ గూడా మరి ఆహ్, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డప్పుడు దేవా వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు గదా! మరి పరలోక ప్రార్థనలో గూడా తండ్రి మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారము మే మేము ఇతరులను క్షమించాలని ఒక మాదిరి మనకు శిష్యులకు గూడా ప్రార్థన చేసి చూపించాడు. మరి ఇక్కడ మరి దేవుడు వీరు చేస్తున్న పని వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించమంటూ ప్రార్థించాడు. మరి క్షమాపణ అనేది చాలా కష్టమైనది అని అనుకున్నాం. మరి ఇక్కడ ఒక తేడా మనం గమనించినట్లయితే, ఈ క్షమాపణ లేకముందు మోషే ధర్మశాస్త్ర ప్రకారమైతే ఏ తప్పు జేస్తే ఆ తప్పుకు తగినటువంటి తీర్పులుండేవి. మరి కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి న్యాయ సూత్రం ఒకటుండేది. కాబట్టి దాని ప్రకారం అక్కడ క్షమాపణకు ఛాన్సే లేదు. ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ప్రజలు 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. మరి వాళ్ళని విమోచించడానికనేసి దేవుడు మోషేను వారికి నాయకునిగా పంపించాడు. మరి ప్రజల్లో ముఖ్యులైన కొందరు ఏం చేసిండ్రంటే, మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. మాటలు మాత్రమే. కోరహు, దాతాను, అబీరాము అనేవాళ్ళు. మరి వారు దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా తిరుగుబాటు చేయడంతో ఈయన మాత్రమే చేయగలడా? ఈయన మాత్రం నాయకత్వం వహించగలడా? అంటూ మరి తిరుగుబాటును ప్రదర్శించినప్పుడు, అప్పుడు ఏమైపోయిందంటే దేవుని ఉగ్రత వారిపై వచ్చి, దేవుడు కోపంతో వారినే గాదు, వారిని, వారి భార్యలను, వారి పిల్లలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను అందరిని గుడార ద్వారంలో ఉండగానే వారి కింద నేల నెరవిడిచింది. తన నోరు తెరిచి వారి కుటుంబాల్ని, వారి సమస్త సంపాద్యాన్ని మింగివేసింది. మరి మోషేకు విరోధంగా తిరుగుబాటు చేసిన కోరహు, మరి దాతాను, అబీరాముల కుటుంబాలన్నీ కూడా నేలలోనికి దిగిపోయినాయి. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ తిరుగుబాటుతనానికి ఇక్కడ మెస్సియా అనే వచ్చినాడు. యేసయ్య వచ్చాడు. కానీ వీళ్ళు ఇంకా తెలుసుకోలేదు. మరి ఈ విషయాల్లో మనం గమనించినట్లయితే ఇది ఒక తప్పే వాళ్ళది. మరి ఒకవేళ దేవుడు ఇక్కడ క్షమించమనకుండా దేవా వీళ్ళందరి పైన నీ ఉగ్రతను కుమ్మరించు అంటే నిమిషంలో వాళ్ళందరూ కాలి భస్మమైపోయేవాళ్ళు కదా! కానీ యేసయ్య తాను ఆ రకమైనటువంటి బోధల్ని చేయలేదు. మరి శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు. శత్రువులకు మేలు చేయండి అన్నాడు.
మీ శత్రువులను దీవించండి అని చెప్పాడు. జీవించున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన ఏదైతే తను జీవించున్నప్పుడు చెప్పాడో, మరి అవే మాటల్ని ఆయన సిలువలో ఒక మాదిరిగా ఆయన చేసి చూపించాడు. ఆ క్షమాపణ గాని లేకపోతే మనకు రక్షణ వచ్చి ఉండేది కానే కాదు. ఇదొక ప్రార్థన అని మనం ఇందాకనే అనుకున్నాం గదా! ఇదొక ప్రవచన నెరవేర్పు గూడా అయ్యుంటున్నది. మరి యెషయా 53 అధ్యాయం 12 వచనంలో చూసినట్టయితే, కావున గొప్పవారితో నేనతని పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణంను ధారపోసెను. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించును. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అంటూ మనకు యెషయా భక్తుడు ఒక ప్రవచనాన్ని ముందుగానే అంటే రానయ్యున్న మెస్సియాని వస్తాడని గుర్తించాడు. రాబోయే మెస్సియాలో ఉన్నటువంటి గుణలక్షణాలను చెప్పాడు. ఆత్మచే ప్రేరేపింపబడిన వాడై ఆయన ప్రవచిస్తూ ఈ మాటలు చెప్తాడు. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను అంట. విజ్ఞాపన ఎవరి నిమిత్తం చేస్తారంటే ఇతరుల కోసం. మన కోసం మనం చేసుకునేది విజ్ఞాపన కాదండి అది. మనం ఇతరుల కోసం విజ్ఞాపన చేసినప్పుడే అది విజ్ఞాపన అంటారు. తనని హింసించిన వారిని సైతం వారి పట్ల విజ్ఞాపన చేస్తాడని ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పు సిలువలో యేసయ్య ప్రత్యక్షంగా కళ్ళకు కట్టించి మరి ఏ రకంగా అయితే భక్తుడు ప్రవచించి చెప్పాడో దాన్ని యేసయ్య తను జీవించున్నప్పుడు చేసి చూపించాడు. మరి ఆయన చివరి గంటల్లో యేసయ్య సకల మానవులకు క్షమాభిక్షను వేశాడు. మరి సిలువ మీద నుండి క్షమాపణ మనకు పెట్టుట వల్లనే దేవుని రక్షణ కార్యం అక్కడి నుంచే మనకు మొదలైంది. నీ సహోదరుని 70 మార్లు క్షమించమని పేతురుతో చెప్పినటువంటి యేసయ్య మరి అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా తన యొక్క ఒకటే ఒక మాటతో మరి విజ్ఞాపనతో దేవుడు వారిని క్షమించాడు. మత్తయి సువార్త 6 అధ్యాయం 15 వచనం గమనించినట్లయితే, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడని బోధించినటువంటి ఆయన బోధలు మరి సిలువలో నెరవేర్చాడు. కలువరి సిలువలో తాను పలికిన ఈ మాటను అక్షరాల నెరవేర్చి మనకు చూపించాడు. పరలోక ప్రార్థన మత్తయి 6 అధ్యాయం 12 వచనం, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించి మన శిష్యులకు ప్రార్థించడం నేర్పించిన ఈ ప్రార్థన మరి చివరి గడియల్లో కూడా తన వేదనల్లో బాధల్లో క్షమించి చూపించాడు. నిజంగా మనం గమనించినట్లయితే ఒక కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించడం చాలా కష్టమైనటువంటి పని. మనం దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు ప్రార్థించాలి అనంటే రాదు అది నోట్లో నుంచి ఆ మాట మనకు. ఆ బాధలో ప్రార్థనకు దూరమయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ప్రార్థన కూడా చేయరు. నేను ఒకరోజు ఒక సిస్టర్ వాళ్ళ కుమారుడు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే, మనం ప్రార్థన చేద్దాం సిస్టర్ అంటే, "ఎందుకు ప్రార్థన చేస్తావమ్మా? ఎట్లా ప్రార్థన చేస్తావు? నా నోటికి ప్రార్థన కూడా రాట్లేదు" అనన్నా. కానీ ఇక్కడ యేసయ్య అట్లా అనట్లేదండి. బాధల్లో ఉండి కూడా తన తండ్రికి మొరపెడుతున్నాడు. తన బాధల గురించి చెప్పుకోవట్లేదు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జనుల మీదకి శాపం రాకూడదు. మరి వాళ్ళని తాను మంచి ఒక రక్షణ ప్రణాళికలను తీసుకొని రావాలన్నటువంటి ఒక ప్రణాళిక కలిగిన వాడయ్యుండి, మరి యేసయ్య ఆ ప్రార్థనలో ఆయనని అక్కడ ఉన్నటువంటి వారినందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం 1-12 వచనంలో చూస్తే కపెర్నహూములో జరిగినటువంటి పక్షవాయువు గల వాడిని మనం చూస్తాం కదా! అక్కడ ఆయనని మనము ఆ పక్షవాయువు గలవాడిని ఆ పెంకులు తీసేసి ఆయనని కిందికి దింపాడు కదా! అప్పుడు నీవు పరిపెత్తుకొని నడువు అని చెప్తాడు. నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులకందరికీ కూడా చాలా కోపం వస్తది. ఈయనెవరు ఈ పాపాలు క్షమించడానికి అని. మరి నిజంగా వాళ్ళకి కన్నులు ఎంత గుడివైపోయినాయి అంటే అక్కడ యేసయ్య ఆయనని తాకి ఆయనకి చేసిన వైద్యం అంటే ఏం లేదు. నోటి మాట చేతనే అక్కడ స్వస్థపరుస్తున్నాడు కదా! నీ పరిపెత్తుకొని లేచి నడువు అనంగానే లేచి నడుస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. భూమి మీద ఈ మనుష్య కుమారునికి మాత్రమే ఈ అధికారం ఉన్నదనే విషయం వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనంలో చూస్తున్నట్టయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ. అమ్మా అని పిలిచి ఆమెనైతే ప్రేమగా చేరదీసి నిజంగా ఇక పాపం చేయకమని ఆమెను దగ్గర తీసుకొని చెప్పి ఆమెకు నచ్చజెప్పి పాపం నుంచి దూరం చేసినటువంటి ఆ ప్రేమను అక్కడ ఉన్నటువంటి జనులు గ్రహించలేకపోయారు. ఆ పాపం నుండి చెరకు ఆమెను దూరం
ఆహ్, ఆ పాపమున చెర నుండి ఆమెను దూరం చేశాడు గదా! మరి అక్కడ ఆ చెర నుంచి ఆమెను క్షమించి ప్రేమించినటువంటి ఆ హృదయము ఇక్కడ సిలువలో గూడా అందరి నిమిత్తమై అంగలారుస్తూ క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ యొక్క సిలువలో మనము ఈ దినం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సిలువలో దేవుడు విన్నపం జేశాడు. తండ్రి అని సంబోధిస్తూ తండ్రికి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఈ యొక్క మాటలో ఉండి ఉంటున్నది. మరి ఈ యొక్క సిలువలో మరి మొదటి మాటలో మనం ప్రేమను గూడా చూడొచ్చు. శత్రువులను సైతం ప్రేమించాలనేటువంటి దైవత్వాన్ని ఈ మాట మనకు చూపిస్తా ఉన్నది. మరి శత్రువులను ప్రేమించాలంటే చాలా కష్టం. మనం ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తా ఉంటాం. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడతాం. మనల్ని ఎవరైతే కొంచెం దగ్గర తీసుకొని మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడతాం. అదే శత్రువుల నిమిత్తమై ప్రార్థించాలి అని అనేసరికి వాళ్ళకేదైనా జరిగితే బాగుండు అనే క్రూరమైన ఆలోచనతోనే మనం ఉంటాం గానీ, ఇక్కడ యేసయ్య శత్రువులను సైతం ప్రేమించాలనేటువంటి విషయాన్ని మనకు ఈ మాటలో నేర్పించాడు. అంత మాత్రమే కాదు, మూడవదిగా క్షమాపణను గురించి ఈ యొక్క మొదటి మాటలో మనము చూడొచ్చు. హింసించిన వారిని కూడా క్షమించమని తండ్రిని కోరినటువంటి మాట అయి ఉంటున్నది ఇది. మరి ఎల్లప్పుడూ ఎన్నో సార్లు మనం సిలువలో ఈ మాటల్ని మనం ధ్యానిస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరము ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ప్రతిసారి గూడా నాకు ఈ మాటలు అన్నీ కొత్తగానే ఉంటాయి. ప్రతిసారి ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు దుఃఖం అనిపిస్తుంటది. ఈ మాటలు మనం ప్రతిసారి నేను వింటున్నప్పుడు గూడా నాకెందుకో మనసంతా బాధైపోతది. మరి నిజంగా ఈ మన మానవాళిని ఇవన్నీ గూడా మరి మార్చినటువంటి మాటలేంటారు. ఎంతో మంది ఈ మాటల ద్వారా మరి ఈ ఈ రక్షణ పొందిన వారై ఉంటున్నారు. ఇప్పటికి గూడా మనం ఏదైనా కఠినమైన విషయాలొచ్చి ఎవరైనా క్షమించాల్సిన విషయం వస్తే మనసులో మనం అనుకోవాలి. యేసయ్య నిజంగా నువ్వు ఆ రోజు ఎట్లా క్షమించావు తండ్రి, నేనెందుకు క్షమించలేకపోతున్నా? నీలాంటి స్వభావం నాకు రావాలి. నీలా నేను తగ్గింపు గలదాన్నై జీవించాలి అనేటువంటి మరి నిజంగా అంత ఎంతో ప్రేమ ఉంటే గాని ఇతరులను మనం క్షమించలేము. ఈ ప్రేమ అనేది గూడా ఫస్ట్ మనకుండాలి. మనం మామూలుగా ఏదో పెదవులతోటో ఏదో క్షమించడం పో అని అనడం గాదు కానీ, అది నిజంగా ఇంకోసారి అది ఆ మాటలు మనకు ఆహ్, ఎప్పుడు గూడా మనకు గుర్తుకు రాగూడదు. మరి ఆ రకంగా క్షమించాలి. మరి యేసుక్రీస్తు మరి మరణంలో ఉండి తాను ఎంతగానో హింసింపబడుతున్నా గాని మనందరిని క్షమించి మరి అక్కడున్న వారినే గాదు, మనకు ఆ క్షమాభిక్ష దొరికింది. మనం చేసిన పాపాల నిమిత్తమైతే మనం ఎప్పుడో చచ్చిపోయి ఉన్నాం గానీ, అప్పుడు దేవుడేం చేశాడంటే మళ్ళీ క్రీస్తుతో పాటు మనల్ని లేపిన వాడై ఉంటున్నాడు. మరి ఆయన దాంతో పాటు లేచాము అంటే ఏంటంటే, మన పాపాలన్నీ గూడా క్షమించబడి ఉన్నాయి. మనమందరం బాప్తిసం తీసుకున్నాయి. మనందరం గూడా రక్షణలోకి వచ్చి ఉంటున్నాము. కానీ మరి ఆ రక్షణ సువార్తను ఇతరులకు గూడా మనం ప్రకటించు వారంగా ఉండాలి. కేవలము మనము ఆహ్, రక్షణ పొందుకున్నాను, నేను సంతోషంగా ఉన్నాను, ఇక నాకిది చాలు అని అనుకోవటానికి మనకు వీల్లేదు. మనం ఎల్లప్పుడూ గూడా మరి ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన వారుగా ఉండాలి. యేసయ్య చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన ఒక భావగర్భితమైనటువంటి ప్రార్థన. మరి ఇలాంటి హృదయాన్ని మనమందరం గూడా కలిగి ఉండాలి. ఈ ఘోర శిలువ శ్రమలో కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టబడి, శిరస్సుకు మరి ముళ్ళ కిరీటం పెట్టిన క్లిష్ట సమయంలో, కఠినమైన సమయంలో దేవుడు పలికినటువంటి ఈ మాటల్ని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానించుకునే వారమై ఉంటున్నాము. ఎప్పుడు కూడా ప్రేమని మన హృదయంలో మనమందరము ఉంచుకోవాలి. మరి దేవుడు అట్టి కృపని మనకందరికిని దయచేయునుగాక. ఆమేన్.